ఇసుక ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే దోచుకోవాలనుకునేవాడు మన పార్టీ నాయకులే ఉంటారు. ఆ దోపిడీని కంట్రోల్ చేయాలంటే వ్యవస్థీకృతం చేయాలి. మొదట్లో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యి ఆ తర్వాత వ్యవస్థీకృతం చేశాడు. అది ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టాడు. అతన్ని తిట్టింది తట్టుకొని తిట్టిపోసాం. తీరా చూస్తే ఇవాళ అదే వ్యవస్థల్ని అనుసరిస్తున్నాం. రెండో కాన్సెప్ట్ ఎట్టుకెళ్ళిపోయాం మనం. అప్పట్లో పట్టా భూముల్లో ఇసుక తవ్వడం ఏంటి? భూ తల్లిని భూమాతని నాశనం చేస్తున్నారు, భూమాతని వేధిస్తున్నారు అని మాట్లాడారు. ఇప్పుడు అదే పట్టా భూముల్లో తీసుకోవచ్చట. ఏమవుతుంది? నా దగ్గర ఒక 10 ఎకరాల పొలం ఉంది, అందులో ఇసుక ఉంది, నేను తీసుకెళ్తానని వచ్చేవాడు నాకు 100 ఇస్తానంటాడు, వాడు దాన్ని 3000కి అమ్ముకుంటాడు. ఇక్కడ ప్రభుత్వం ఉచితం ఉంది కదా, ఆ రైతును అమ్ముకోనియండి, మధ్యలో మీకెందుకు బాధ? మీకేంటి సంబంధం? ఆ రైతుకి 4 రూపాయలు వస్తాయి కదా, పోనీ అతను అమ్ముకుంటాడు. లేదా ఉచితం, ప్రభుత్వం తీసుకుని ఆ రైతుకి డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు ప్రభుత్వం ఆ పట్టా భూముల్లో ఉన్నటువంటి ఇసుక తీసుకుంటుందంట. మరి ఆ రైతును దోచుకోవడమే కదా. రైతుకి భూమి ఇచ్చిన తర్వాత ఆ భూమిలో ఏది పండినా అతనిదే హక్కు అవుతుంది. అక్కడ నష్టపడినప్పుడు మనమేమి ఇవ్వం కదా. ప్రాక్టికల్గా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉంది.